నువ్వు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడలా నిజంగా నువ్వు పరిపూర్ణతను కోరుకుంటుంటే నీ ఆస్తిని బీదల కొరకు ఖర్చు పెట్టు, నువ్వు వచ్చినా నువ్వు వెంబడించు. అది ఆయనకి సూటబుల్ అనిపించలేదు. దేన్ని బట్టి అనిపించలేదు? ఉద్దేశం ఉంది, ఆలోచనలు ఉన్నాయి, కానీ తనకు ధనం ఉంది. దాంతో పాటు ఈ ధనం ఏం చేసిందంటే అడ్డుగా మారిపోయింది. రెండో సంగతి ఏం నేర్చుకున్నాం? పిరిగితనం, భయం, రేపటిని కూర్చుని భయం. అందరిది అదే ఆందోళన. రేపు ఎలాగా, రేపు ఎలాగా, రేపు ఎలాగా, రేపు ఎలా, రేపు ఎలా బతుకు, రేపు ఎలా బతుకుతుంది. ఈరోజు బతుకుతున్నావు కదా, ఈరోజు ఏదో ఒకటి తిన్నావు కదా, ఈరోజు ఉండడానికి నివాసం ఉంది కదా, ఈరోజు చక్కగా నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు అనుకున్నది తింటున్నావు కదా. రేపు ఏం జరుగుతుందో చూద్దాం, రేపు దేవుడు ఎలా కృప చూపిస్తాడో చూద్దాం. రేపటిని గురించి ఈరోజు దిగులు ఎందుకు? రేపటిని గురించి ఈరోజు చింత, దిగులు, బాధ